పీఓకేను భారత్లో కలపాలి. పహల్గామ్ దాని హేయమైన చర్య. టూరిజం ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్రొవ్వొత్తుల ర్యాలీ. పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎంపీ అసదుద్దీన్ కూడా పాల్గొన్న వార్తాకథనం వచ్చింది. ఏదైతే ఉందో ఎంఐఎం పార్టీ గురించి అనేక మంది కూడా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే స్వాతంత్రం వచ్చిన సందర్భం లోపల అయితే కొంతమందిని పాకిస్తాన్ పంపడం జరిగింది. అప్పుడున్న ఇక్కడున్న వీళ్ళేందో రజాకార పాలనని రకరకాల దాని నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. ఇది ఇంకొంచెం ముందుకు పోతే ఇక అన్నీ తీసుకున్నట్టయితే అక్కడ ఎంఐఎం పార్టీ ఉద్భవించడం జరిగింది. ఆ ఎంఐఎం పార్టీ లోపల నుంచి వాళ్ళ తండ్రి గారు నుంచి వీరికి ఇప్పుడు ఆ ఒక పార్టీ పగ్గాలు అనేది రావడం జరిగింది. కేవలం అంటే మెల్లమెల్లగా విస్తరించు దేశం మొత్తం మీద ఎక్కడైతే ముస్లిమ్స్ల ప్రభావం ఎక్కువ ఉంటుందో అక్కడ వీళ్ళు పోటీ చేస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైతే మన భారతదేశం మీద దాడి జరిగిందో ఆ భారతదేశం మీద దాడి జరిగినందుకు వారు ఏం చేసినారా అంటే వారు కూడా ఏదో హిందువుల పేరు చెప్పి మాత్రమే అక్కడ కాల్చడం జరిగింది. కాబట్టి చాలా తీవ్రమైన చర్య. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం అని చెప్పి వారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో క్యాండిల్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఒక మాధ్యమాల్లో చూసిన నల్ల బాడ్జీలు కూడా ధరించి నేను ఏదో వారి యొక్క ప్రార్థన కూడా చేసినట్టుగా మన వార్తాకథనం కూడా చదవడం జరిగింది. అయితే మనం ఇక్కడ పార్టీలన్నీ కూడా మనం కొట్టుకొని చూస్తాం. కానీ దేశం మీద దాడి జరిగినప్పుడు దేశం దాకా చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఏదైనా ఊర్లో చిన్న సమస్య జరిగినప్పుడు ఆ ఊర్లో అందరూ కూడా అతనంటే ఇతనికి పడదు, ఇతనంటే అతనికి పడదు. కానీ పక్క ఊరు వచ్చి గొడవ పెడితే ఎరా మా ఊరు పోయి నువ్వు మా ఊరికి వచ్చి కథ చేస్తున్నావు అని చెప్పి మనం కొంచెం గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. అదే ఇక్కడ దేశం మీద జరిగినప్పుడు తీసుకున్నట్టయితే దేశం అంతా ఒక్కటని చెప్పి ఈరోజు ప్రజలు, నాయకులు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి నిలబడడం జరుగుతూ ఉంది. అయితే ఏదైతే ఉందో పీఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా సందర్భాల్లో కూడా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇంకా మిగతా నాయకులు కూడా అన్న సందర్భం ఉన్నది. ఏమని ఆ పీఓకేని మేము భారతదేశంలో కలుపుకుంటామని చెప్పడం జరిగింది. ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము భారత్లో విలీనం చేసుకుంటాం, కలుపుకుంటాం త్వరలో నుంచి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ సింధు జలాల గురించి అవును సాయంత్రం ఒక లైవ్ ఉండబోతా ఉంది. సింధు జలాల గురించి లైవ్ చేయబోతా ఉన్నాను. అసలు సింధు జలాలు ఏంటి, వాళ్ళకి ఎప్పుడు ఇచ్చినాము, వాళ్ళ యొక్క ఒప్పందం ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరగబోతా ఉంది అనే విషయాన్ని కూడా క్లుప్తంగా సాయంత్రం లైవ్లో మనం తెలుసుకుందాం.